GDR న్యూస్ ఇది సామాన్యుని గళం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా తాలూకా కార్యవర్గ సభ్యులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పానబాక లక్ష్మిని కలిసి ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హక్కుగా సక్రమించి ఇప్పటికే మంజూరు కాబడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35,000 రూపాయలు ఇంకా మంజూరు కాలేదని, వేతన సవరణను 4 విడతల డిఏ సరెండర్ లీవ్లు తదితర ప్రయోజనాలు, వాటి అంచనా మరికొన్ని వేల కోట్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపుల ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ఉద్యోగస్తులకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం బాకీకి భూమి అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించి ఇటు రండి టీ తాగుదాం మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్ర గందరగోళం అయోమయం నెలకొని ఉంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, అలాగే సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యుల వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి తదితర ఆర్థికపరమైన అంశాలతో 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తమకు న్యాయం చేస్తూ తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాలకి వాళ్ళు చేసినప్పుడు బకాయిలు కానీ ఇవన్నీ కానీ ఎప్పటికీ సార్ అందరినీ మేము పర్సనల్ గా ఆయా జిల్లాల్లో ఆయా నాయకులు వెళ్ళి కలుస్తున్నాం సార్. మీ వారి బాగా గట్టిగా వినిపిస్తుంది, కాంగ్రెస్ వారి మేము గట్టిగా అనుకున్నాం కదా సార్. మీరు పెట్టండి, నాకు నా బ్యాగ్ పెట్టండి, మీరు మాట్లాడుతుంది జీరో లోన్ లేకుండా నేను సరిపెట్టే డబ్బులు కష్టం. ల్యాండ్ ఇద్దాం, హౌస్ సైడ్ ప్రస్తావిస్తున్నాం సార్ కూడా చాలా అది కూడా ఏదైనా ఉద్యోగస్తులు కట్టాలంటే కూడా కడతారండి సార్. ఒక 10 లక్షలు భూమి కాస్ట్ అయింది సార్. 8 లక్షలు మాకు అప్పు ఉంది ప్రభుత్వం, మిగతా 2 లక్షలు మేము కట్టి అది తీసుకునే విధంగా. సో దానివల్ల ఏరియా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది, ఏరియాస్ కూడా. ప్లీజ్